కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి కళ్ళజోలు పంపిణీ చేశారు. ఈ గ్రామానికి వచ్చిన విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు, కళ్ళజోలు పంపిణీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కంటి ఆసుపత్రి డాక్టర్ శివ గణేష్ మాట్లాడుతూ దాదాపు 150 మంది విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు, పలువురికి కళ్ళజోలను ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేతాల మహేష్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గండే కొండరావు, ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ, గండే తాతీలు, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాజ సేవలో భాగంగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు కిల్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి, అదేవిధంగా మరి ఎంపీపీ స్కూలు, ఎంపీపీ స్పెషల్ స్కూల్లోని వాళ్ళు ఈరోజు పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళు మరి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు ద్వారా మరి ఈ ఫౌండేషన్ 1989లో స్థాపించడం, 1992లో శారదా విద్యాలయం, 1993లో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రితో నిరంతరం మారుమూల ఉన్నటువంటి గ్రామాలు కూడా తిరుగుతూ కంటి పరీక్షలు చేస్తూ అంధత్వాన్ని నిర్మూలించడంలో మరి ఎంతో మందికి అంధత్వాన్ని నిర్మూలించి వాళ్ళ కంటిలో వెలుగుల్ని మరి నింపుతూ ఎంతో మంది మొక్కల్లో సిద్ధం చూస్తున్నటువంటి సంక్రాంతి ఫౌండేషన్ అధినేత అయినటువంటి సంక్రాంతి చంద్రశేఖర్ గారికి మా వేలంక గ్రామం తరపున, మా స్కూల్ తరపున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహనీయుడు మరి నిరంతరం ఎంతో మంది కంటే 33 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించి ఎంతో మందికి శస్త్రచికిత్సలు చేయడం, మరి ఈ యొక్క పైసా ఖర్చు లేకుండా మరి చక్కగా మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి చంద్రశేఖర్ గారికి గత సంవత్సరం మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆయన సేవలు గుర్తించి పద్మశ్రీ అవార్డుతో మరి సత్కరించడం జరిగింది. అదేవిధంగా మరి మనం చూసుకున్నట్లయితే ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి సభ్యులందరూ సమిష్టి కృషితో మరి సమాజ సేవ లక్ష్యంగా మరి వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి తీరు చాలా అమోఘం. అదేవిధంగా మా మిత్రుడు శ్రీరామ్ ప్రకాశ్, నా చిన్ననాటి స్నేహితుడికి మరి ఫోన్ చేసిన వెంటనే తన శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిని మరి మా గ్రామానికి పంపినందుకు సంక్రాంతి ఫౌండేషన్ చంద్రశేఖర్ గారికి, మా మిత్రుడికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ రోజు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి టీం వచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ పరీక్షలు చేసి మరి ఎవరికైనా కంటి సమస్య ఉన్న వారికి, అదేవిధంగా మరి స్పెట్స్ పట్టిన వారికి కూడా మరి ఫ్రీగా స్పెట్స్ కూడా మరి ఈ రోజు వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం అండి. ఈ రోజు మేము శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా మన వేలంక గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి, అలాగే మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక 390 మంది పిల్లల పైగా కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఏవైతే అవసరం అవుతాయో కళ్ళజోళ్ళు అనేవి మేము వాళ్ళకి కావాల్సిన పరిమాణాలు పరీక్షలు చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఒక 20 మంది వరకు కళ్ళజోళ్ళు పడ్డాయి. అలాగే ఎవరికైనా ఒక ఇద్దరికైతే మెల్లపళ్ళు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పాం. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని హాస్పిటల్ రమ్మన్నాం. వాళ్ళందరికీ కూడా ఉచితంగా జరిగితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి చంద్రశేఖర్ గారు చైర్మన్ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ గారు పిల్లల్లో అందరితో చిన్నప్పుడే గుర్తుపడితే వాళ్ళ భవిష్యత్తులో మంచి మార్గాల ద్వారా భవిష్యత్తు అంతా కూడా వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా కంటి నుంచి అంతా బాగుంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అయితే బాలనేత్రంలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము 110 స్కూల్ పైగా మేము కంటి పరీక్షలు చేసాం. ఎన్నో ఒక 1500 పైగా కళ్ళజోళ్ళు ఇచ్చి ఉచితంగా 150 మంది పిల్లలకి మెల్లకొండ ఆపరేషన్లు అవని బాలనేత్రం ముందు కార్యక్రమం ద్వారా, అలాగే 100 మంది పైగా చుట్టాల ఆపరేషన్లు అవని పిల్లలకి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ముఖ్యంగా చేయమని చెప్పారు మా సారు. ఎందుకంటే బాగా లేని వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉన్నత వైద్యం అందుకోలేరు, ఆర్థిక పరిస్థితులు ఆ పిల్లలకు ఉండకూడదని ఆ పిల్లల్లో ఈ దుష్ట లోపాలు గుర్తించి వాళ్ళకి అన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ బాలనేత్ర ముందు అనే కార్యక్రమం 3 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ 3 సంవత్సరాల పాటు కూడా కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా ప్రజా ప్రభుత్వ సంబంధించి
ఏదైతే ఉందో అన్ని పాఠశాలలో కూడా కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన వైద్యం శ్రీ కిరణ్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా ఉచితంగా అందుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.